హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూడండి, ప్రస్తుతానికైతే నేను గుజరాత్లో ఉన్నాను. ఈ పండు మాగింది ఇదే. దీని పేరు ఏం పేరు చెప్తారా ఒకసారి చూడండి. తెలిస్తే కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. చూడండి, ఈ విధంగా ఉంటాయి పండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి. మాగింది పూర్తిగా ఈ టైప్లో ఉన్నాయి. తినడానికి భలే తీపి ఉంటాయి ఇవి. చూడండి ఒకసారి. గింజలు మాత్రం సపోటా గింజలు ఉన్నట్టు ఉంటాయి. కాకపోతే ఈ అడవిలో మాత్రమే కాస్తాయంట, నాకైతే తెలీదు. తీపి అయితే బాగున్నాయా. చెట్టు అయితే ఈ విధంగా ఉంది. పెద్ద మాన అవుతుంది అయింది. ఇది పూర్తిగా చాలా ఏళ్ళ చెట్టు అంట. చూడండి ఒకసారి. కాయలు కానీ ఈ విధంగా అయితే రాలిపోయినాయి. పూర్తిగా సీజన్ అయిపోవచ్చిందంట. పూర్తిగా అయితే ఏప్రిల్ అయితే ఫుల్ కాస్తాయి కాయలు. ఇవి ఈ విధంగా రాలిపోయినాయి పూర్తిగా కాయలుగా. తినటానికి అయితే భలే స్వీట్గా ఉన్నాయి. దాని పేరు తెలిస్తే ఒకసారి అయితే కామెంట్లు అయితే ఖచ్చితంగా పెట్టండి. చూడండి ఒకసారి. చెట్టు అయితే ఎక్కలేము. ఈ విధంగా అయితే రాలినాయి కింద కాయలు. చూడండి, దీనిలో పేరు ఏం పేరు అంటారో తెలుగులో అయితే నాకు తెలియదు. వీళ్ళైతే గుజరాతీ భాషలో టిమ్రు అంటారు దీనిలో. చూడండి ఒకసారి. కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఒకసారి. చెట్టు అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఒకసారి. మిద్దెపైకి వచ్చాను. కాయలు అయితే ఈ విధంగా కాసినాయి. పచ్చికాయలు బాగా తినడానికి అయితే భలే తీపి ఉన్నాయి. చూడండి ఒకసారి. చూడండి, కాయలు ఈ విధంగా అయితే కాసినాయి. మిద్దె మీదకి ఎక్కి ఈ విధంగా కొన్ని కాయలు తిప్పినాను. చూడండి ఒకసారి. చెట్టు అయితే ఈ విధంగా ఉంది. మిద్దె మీద కొద్దిగా ఉన్న కాయలు అయితే ఎక్కువ లేవు. రెండు పెరిగినాను ఆ విధంగా. కొద్దిగా పచ్చికాయలు అయితే పెరిగినాను. చూడండి ఒకసారి. ఈ విధంగా ఉన్న కాయలు అయితే ఒక నెలకు ముందు అయితే బాగా ఫుల్గా ఉన్న కాయలు ఇప్పుడైతే పూర్తిగా అయిపోయింది. సీజన్ అయిపోయిందంట పూర్తిగా నెలకి. ఈ విధంగా అయితే చెట్టు ఈ విధంగా పెరిగి కాయలన్నీ బ్యాగ్లోకి వేసుకున్నాను. చూడండి, ఈ కాయల పేరు, ఈ చెట్టు పేరు ఖచ్చితంగా మీకు తెలిసే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి. చూడండి ఒకసారి. కష్టపడి అయితే 1 కేజీ కాయలు అయితే పెరిగినాను. చూడండి, మిద్దె మీదకి వచ్చి ఈ విధంగా కాయలన్నీ పెరిగినాను. ఈ చెట్టు పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి. చూడండి ఒకసారి. అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ చెట్టు పేరు అయితే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. ఈ కాయల పేరు తెలిసినా కామెంట్లో పెట్టండి. నాకైతే కాయల పేరు తెలీదు. చూడండి ఒకసారి. గుజరాత్లో వచ్చి వ్యాపారం చేస్తూ ఈ విధంగా చెట్లు అయితే పూర్తిగా నాటించి ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. పెద్ద పెద్ద మాన్లు అయిపోయినాయి. ఇవన్నీ నేను ఇచ్చిన చెట్లు ఇవన్నీ. చూడండి, మాన్లు అయితే ఈ విధంగా అయిపోయినాయి చెట్లు. ఈ కాయలు ఎందుకు పెరిగినానంటే ఆంధ్రాకి తీసుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చూపించాలనేసి ఈ కాయలు కొద్దిగా పెరిగినాను. చూడండి, మీ కాయల పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లు అయితే ఖచ్చితంగా పెట్టండి. మరీ అడుగుతున్నాను. హాయ్ అందరికీ. బాయ్. గుజరాత్లో అయితే ఈ విధంగా చెట్లు ఎన్ని నటించి అయితే ఉన్నాను పూర్తిగా.